ఉన్నారు? ఫైన్. దీప్తి గారు, కిరణ్ కుమార్ గారు అందరు కష్టపడ్డారు, ఇష్టపడ్డారు, బ్యూటిఫుల్. కానీ బాగా మంచి డబ్బులు ఉన్న వాళ్ళు కొత్త ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ప్రొడ్యూసర్ హీరో బక్రా అన్నట్టు కూడా చూసారండి జనాలు. పాపం వాళ్ళని బాగుంది కదా, కొత్తగా వచ్చారు, వీళ్ళ దగ్గర డబ్బులు లాగేయచ్చని. వర్కౌట్ కాదు అది. ఎందుకంటే ఇది వెరీ గుడ్ హార్డ్ వర్కింగ్ సిన్సియర్ పీపుల్ కాబట్టి అది ఒక ఏమంటారు, సముద్రం అంతా పాలైనా పర్లేదు, ఒక చుక్క నిమ్మరసం పడితే మొత్తం ఇరిగిపోతుంది అంటారు కదా. అలా వీళ్ళ బ్రెయిన్లో సినిమా వచ్చేసింది. ఒక్కసారి ఆ పురుగు వచ్చిన తర్వాత పోదు కదా అది. కష్టపడి సినిమా తీశారు, ఏదో ఇష్టపడి సినిమా తీశారు, ఏదో ఒకటి. ప్రేక్షక దేవుళ్ళ రండి బా సినిమా ప్లీజ్. ఓటీటీలో చూస్తాం, వాళ్ళ చేతిలో చూద్దాం, ఎన్ని రోజులు చూస్తారు? పెళ్ళి కూడా అట్లా చేసుకుంటారా, హనీమూన్ కూడా అట్లా చేసుకుంటారు ఏంటి? మనం అందరం సంఘజీవులు అండి, సోషల్ యానిమల్స్. మనం అందరం సినిమా థియేటర్కి వెళ్ళాలి, బయట భోజనం చేయాలి. మనం అన్నీ ఇంటికి వచ్చేసి ఇంట్లోనే కూర్చుంటే దట్స్ నాట్ ఫన్. ఇలా అయిపోతుంది మన జీవితం కదా. హాయిగా సినిమాలకి వెళ్ళి సినిమాలు చూసి మీకోసం తీస్తున్నారు, మీకు నచ్చకపోతే విమర్శించండి, తిట్టండి, పర్లేదు. కానీ కొత్త టాలెంట్ అండి, కిరణ్ కుమార్ గారు, దీప్తి గారు, ఇట్లాంటి కొత్త నిర్మాత, దర్శకులు, హీరో అందరూ వస్తున్నప్పుడు మీరు ప్రోత్సహించాల్సిందే అని చెప్పి నా రిక్వెస్ట్ కాదండి, మీ కాల్మొక్త. ఏం చేస్తాం అది. డైరెక్టర్ సాయి, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గాట్ ఎ గ్రేట్ ఫిల్మ్. అంతా బాగా వచ్చింది సినిమా. నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే 2 గంటల సినిమా ఇది. వచ్చి థియేటర్ లోపల బాధ ఉండదు మీకు. టక్కన జరగానే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, టక్కన సెకండ్ హాఫ్ అయిపోతుంది. సినిమా బాగా వచ్చింది. ప్లీజ్ అందరూ మీ ప్రోత్సాహం, మీ ఆశీర్వాదం కావాలి. మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు ఇక్కడ, మీరందరూ సపోర్ట్ కావాలి సార్. కొత్త వాళ్ళు లాంగ్ స్టాండింగ్గా ఇండస్ట్రీలో వీళ్ళు ఇంకా నిలబడాలి, మంచి మంచి సినిమా తీయాలి. మీ ఆశీర్వాదం, మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.